నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. భారతీయ సుసంపన్నులే ఇప్పుడు దేశాన్ని తెర వెనుక ఉండి నడిపిస్తున్నారు అనడం కంటే శాసిస్తున్నారు అంటే సరిపోతుందేమో. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ముఖేష్ అంబానీ తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించిన గౌతమ్ అదానీ ఆస్తులు, వ్యాపారాలు, లావాదేవీలు ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాయా? ఆర్థిక పితామహుడు ఆడమ్ స్మిత్ చెప్పినట్లు సంపదనే సృష్టిస్తుంది అనే పదానికి అక్షర నగ్న సత్యం. ప్రపంచ కుబేరుల నుంచి మొదలు పెడితే ముఖ్యంగా భారత్లో దేశ ఖ్యాతిని పెంచి పోషిస్తున్న సంపన్నులకు ప్రభుత్వాలే సాహో అంటున్నాయి. భారతదేశానికి బహుళజాతి సమ్మేళనం అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 1988లో కమోడిటీ ట్రేడింగ్ బిజినెస్గా స్థాపించబడిన ఈ సంస్థ సముద్రం, విమానాశ్రయం, విద్యుతుత్పత్తి, మైనింగ్, సహజ వాయువులు, ఆహారం, ఆయుధాలు తదితర కాస్ట్లీ కమోడిటీస్ను ఉత్పత్తి చేసే దేశ ఆర్థిక వ్యవస్థలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఈ సంస్థ వ్యాపారాల్లో బొగ్గు గనుల నుంచి 60% మేరకు ఆదాయ లాభాలను సంపాదిస్తోంది. 2022 నాటికి ఈ సంస్థ $206 బిలియన్ల తో టాటా గ్రూప్ను అధిగమించి అతిపెద్ద భారతీయ ఆర్థిక లావాదేవీలను కొనసాగిస్తున్న సంస్థ అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. షార్ట్ సెల్లర్ సంస్థ హిడెన్బర్గ్ రీసెర్చ్ చేసిన మోసం, మార్కెట్ మ్యానిపులేషన్ ఆరోపణలతో ఈ సంస్థ 104 బిలియన్ల కంటే ఎక్కువ విలువలను కోల్పోయింది. మరోవైపు 2024లో దీని క్యాపిటలైజేషన్ $200 వరకు తిరిగి సమకూర్చుకోగలిగింది. పైసామే పరమాత్మ అనే పదానికి అక్షర సత్యాన్ని చెప్పిన అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీలతో పాటు దేశ ఖ్యాతిని ఎవరెస్ట్ పర్వతమంతగా ఎత్తు చూపిన అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్థిక లావాదేవీలు అర్థం కాని వివాదాల్లో చిక్కుకుని వెలువెలలాడుతోందా? ప్రపంచ స్థాయి పాన్ ఇండియాగా అంబాసిడర్గా వెలిగిపోతున్న అదానీ ఇప్పుడు ఆర్థిక లావాదేవీల్లో తొంగి చూసిన వివాదాలేంటి? భారతదేశంలోనే 10 రకాల పబ్లిక్ రంగాల్లో వర్తక వ్యాపారాలు చేస్తూ అదానీ గ్రూప్ పై వెల్లువెత్తుతున్న విమర్శలకు అసలు కారణాలేంటి? యుటిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్ పోలియోను సృష్టించిన అదానీ గ్రూప్ ను అలుముకున్న చీకటి వివాదాలపై ఓ ప్రత్యేక కథనం. ఇప్పటికే 10 రంగాల్లో తన ఆధిపత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా కనపరుస్తున్న అదానీ గ్రూప్కు సరికొత్త స్ట్రగుల్ కమ్ముకుంది. అది కేవలం కాంట్రాక్ట్ విషయంలో లంచం ఇవ్వడం, తద్వారా ఈ సంస్థ ఆ కాంట్రాక్ట్ను సొంతం చేసుకోవాలనుకోవడం. అది తెరవెనుక చేసిన వ్యవహారంగా ఇప్పుడు ఇండియా మొత్తం టాపిక్గా మారింది. ఇక అసలు కథకొస్తే గౌతమ్ అదానీ మేనలుడు సాగర్ అదానీ ఈ కథకు, కథాంశానికి ఓ హైలైట్ హీరోగా నిలిస్తే, అదానీ మాత్రం ఉప్పెనలా వెల్లువెత్తున్న విమర్శలకు సరైన జవాబు కోసం తలపట్టుకున్నారు. మరో మాటగా చెప్పాలంటే ఈ ఆరోపణలు తనపై కిట్టని వాళ్లే చేస్తున్నారంటే చేతులు దులిపేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం కేసు నమోదైంది. $265 మిలియన్ల లంచం కేసులో అదానీ మేనలుడు సాగర్ అదానీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ ఎనర్జీ స్కామ్ అని ఆరోపిస్తున్నారు. అదానీతో పాటు 8 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే అందరిపైన న్యూయార్క్ కోర్టు వారెంట్ జారీ చేసింది. $10 బిలియన్ సోలార్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల కోసం $265 మిలియన్ లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అదానీపై, సాగర్ అదానీపై అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ కేసు పెట్టింది. కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఎరగా వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. వచ్చే 20 ఏళ్లలో వేల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చే కాంట్రాక్టులను పొందేందుకు భారత అధికారులకు అదానీ, ఆయన ఎగ్జిక్యూటివ్లు లంచాలు ఇచ్చారనేది అమెరికా ఆరోపణ. ఈ క్రమంలో అమెరికా పలు ఇతర దేశాల్లోని ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్ తప్పుడు సమాచారం ఇచ్చిందనేది అభియోగం. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ కు అదానీ లంచం ఇచ్చి రాష్ట్రంలో సోలార్ పవర్ ఎనర్జీ ప్లాంట్స్ ను
ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నించినట్లు యుఎస్ కోర్టులో అభియోగ పత్రం దాఖలైంది. ఈ మేరకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. ఈ స్కామ్ లో మరో 7 మంది అధికారుల మీద అభియోగం నమోదైనట్లు యుఎస్ఎస్ఈసి పేర్కొంది. ఈ విషయంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమావేశమై సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ గురించి చర్చించారని కమిషన్ స్పష్టం చేసింది. ఈ చర్చల్లో భాగంగా విద్యుత్ సరఫరా ఒప్పందాలు, ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ స్కామ్ ను వెలికి తీసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ స్కామ్ విలువ $265 మిలియన్ల నమోదై ఉన్నట్లు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆరోపించింది. కాగా యుఎస్ డిఓజే ఎస్ఈసిలు చేసిన ఈ ఆరోపణను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. ప్రజాసేవలో అదానీ గ్రూప్ ఎల్లప్పుడూ పారదర్శకతను ప్రదర్శిస్తుందని స్పష్టం చేసింది. దాంతో అదానీ, అతని మేనల్లుడు సాగర్తో సహా మరో 3 అధికారులతో సహా మరో 7 మీద యుఎస్ కోర్టు అభియోగాలు మోపింది. భారత్లోని వివిధ రాష్ట్రాలకు చెందిన 12 గిగావాట్ల సోలార్ పవర్ను విక్రయించేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీతో పాటు యుఎస్ సంస్థ మధ్య జరిగిన ఒప్పందంపై ఈ కేసు నమోదైనట్లు కోర్టు ప్రకటించింది. ఇక ఇంత జరిగినా అదానీని, అతని మేనల్లుడు సాగర్ను ప్రధాని మోడీ కాపాడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నేరం చేయడమే కాదు, నేరం చేసిన వారిని కాపాడడం కూడా ఓ నేరమంటూ రాహుల్ గాంధీ తీవ్రంగా ధ్వజమెత్తారు. మరో మాటగా చెప్పాలంటే ప్రధాని మోడీ, అదానీ స్నేహం దేశానికి సురక్షితం కాదని ఆరోపించారు. కాంట్రాక్ట్ అక్రమంగా కాజేయడానికి ఇచ్చిన లంచం విషయంలో చేసిన ప్రయత్నాలకు అదానీని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం అభియోగాలు నమోదైన నేపథ్యంలో అదానీ గ్రూపుకు చెందిన 11 లిస్టెడ్ కంపెనీలు షేర్లు కుప్పకూలిపోయాయి. 2023 జనవరిలో అదానీ అవకతవకలపై హిండెన్బర్గ్ నివేదిక విడుదల చేసినప్పుడు తరిగిపోయిన గ్రూప్ సంపదతో పోలిస్తే ఇది 2 రెట్లకు పైగా అధికం. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ ఏడాది గరిష్ట స్థాయి నుంచి దాదాపు 7.5 లక్షల కోట్ల మేర తరిగిపోయింది. తాజా వివాదం నేపథ్యంలో అదానీ గ్రూప్ స్టాక్స్ మున్ముందు మరింత క్షీణించే అవకాశాలున్నాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అదానీపై వెల్లువెత్తున్న లంచం వివాదంతో ఆయన వ్యక్తిగత సంపద కూడా భారీగా క్షీణించింది. ఫోర్బ్స్ బిలియనీర్ల రియల్ టైం జాబితా ప్రకారం ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అదానీ ఆస్తి $1,210 పడిపోయినట్లు తెలుస్తోంది. దాంతో అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 2వ స్థానం నుంచి 25వ స్థానానికి పడిపోయింది. మరోవైపు అదానీ లంచం విషయంలో నమోదైన కేసు అదానీ గ్రూప్ కంపెనీల పరపతిపై తీవ్ర ప్రభావం కలిగించనుందనేది అంతర్జాతీయ సంస్థ మూడీస్ రేటింగ్స్ అభిప్రాయపడుతోంది. కానీ ఇప్పటికే టాప్ బ్రాండెడ్ నేమ్గా గుర్తింపు పొందిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీపై రాబోయే రోజుల్లో అంత పెద్దగా ఎఫెక్ట్ కనిపించదనేది మరికొంతమంది అభిప్రాయం. తాజా పరిణామాల ప్రకారం అదానీ గ్రూప్ ఇండస్ట్రీస్పై వెల్లువెత్తున్న విమర్శలో పునరుత్పాదక ఇంధన సంస్థ ఒకటి. ఇది గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ $60 కోట్ల విలువైన బాండ్ల జారీ ప్రక్రియను రద్దు చేసుకుంది. అదానీపై అభియోగాలు నమోదైన కొద్ది గంటలకు ముందు యుఎస్ మార్కెట్లో కంపెనీ 20 ఏళ్ల కాల పరిమితితో కూడిన గ్రీన్ బాండ్లను విక్రయించింది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్ల నుంచి కూడా భారీ స్పందన కూడా లభించింది. ఈ లోపలే అదానీపై ఏపీ మాజీ సీఎం జగన్ లంచం ఎఫెక్ట్ ఊహించిన ఎఫెక్ట్ చూపించిందనడంలో సందేహం లేదు. అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలడంతో స్టాక్ మార్కెట్ సూచీలు కూడా కుదేలైపోయాయి.
విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మార్కెట్ను నష్టాల ఊబిలోకి నెట్టేశాయనే చెప్పాలి. అదానీ షేర్ల పతనంతో ఈ గ్రూప్ కంపెనీల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసి కూడా భారీ నష్టాలను చవిచూసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ సహా గ్రూప్లోని 7 కంపెనీల షేర్లలో ఎల్ఐసి పెట్టుబడుల విలువ ఒక్కరోజే 8,683 కోట్ల రూపాయలు తరిగిపోయింది. ఇక బిఎస్సి లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.27 లక్షల కోట్లు తగ్గి 425.39 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది. అందులో 2.24 లక్షల కోట్ల సంపద తరుగుదల అదానీ గ్రూప్ కంపెనీలదే కావడం గమనార్హం. అమెరికాలో ఇంధనం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులో 84,492 కోట్ల పెట్టుబడులు పెట్టాలని అదానీ నిర్ణయించుకున్నట్లు అధికారిక సమాచారం. అది డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత ఈ పెట్టుబడులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకోవడం ఓ కొత్త మెరుపుగా తెలుస్తోంది. తాజా పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు అదానీపై అమెరికాలో మోసానికి సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇప్పుడు విదేశాల్లో ఆయన వ్యాపారాలకు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకుల అంచనా. ఇక ఇదే పరిణామం స్వదేశంలో కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందనేది పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్లో అదానీ గ్రూప్ నిర్వహించే కంపెనీల్లో అతి ముఖ్యమైన వాటిని కొన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తే దేశంలో అతిపెద్ద సిమెంట్ కంపెనీ అదానీకి చెందిందిగా తెలుస్తోంది. ఇక దీంతో పాటు 6 బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు కూడా ఆయన సొంతం. దేశంలోని విద్యుత్ రంగంలో ఆయనే అతిపెద్ద కీలక కంపెనీగా గుర్తించబడింది. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానని అదానీ చెప్పడంతో 8,000 కిలోమీటర్ల పొడవైన సహజ వాయువు పైప్లైన్ నిర్మాణంలో ఉంది. దాంతోపాటు దేశంలోని అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే 1 నిర్మాణ దశలో ఉంది. దాంతోపాటు అతిపెద్ద మురికివాడను దత్తత తీసుకుని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య తాజాగా 45,000కు పైగానే ఉంటారని అంచనా వేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా చూస్తే ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో బొగ్గు గన్లతో పాటు కెన్నా, మొరాకోలో ఇంధన ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. అదానీ పోర్ట్ఫోలియో మోదీ పాలసీ విధానాలకు పోలికలు చాలా దగ్గరగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మోదీతో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని క్రోనీ క్యాపిటలిజం గా అభివర్ణిస్తారు విమర్శకులు. తాజాగా పరిణామాల ప్రకారం గత 2 ఏళ్లుగా తన ఇమేజ్ ను పునర్నిర్మించుకునేందుకు అదానీ చేసే ప్రయత్నాలకు ఇప్పుడు లంచం అనే భూతం పట్టి అదానీ ఆస్తులతో పాటు ఆయన క్రెడిబిలిటీ పైన పెను ప్రభావాన్ని చూపించనుంది. ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని టేక్ ఓవర్ చేయడంతో పాటు వివాదాస్పద ఇంధన ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే ఆయన కెన్యా, బంగ్లాదేశ్ లో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆయన తాజాగా ఆయన మీద పడిన ఈ నేరారోపణలపై ఎలా స్పందించి బయటపడతారో వేచి చూడాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.